రెండు ప్రభుత్వాలని చూసావు కదా. ఆ, ఎవరు బాగా చేశారు ఇద్దరు? జగన్ బాగా చేశాడయ్యా. ఎందుకని, ఏం చేశారు? ఎందుకనంటే కాలేజీ పిల్లలకి కాలేజీ చదవటము, ఉమ్, తల్లి లేని వాళ్ళని బాగా చూసుకోవటము అన్నీ బాగున్నాయి ఆయన ప్రభుత్వంలో. లేని వాళ్ళకి దగ్గర తీస్తున్నాడు, ఉమ్. అన్నీ బాగా చెబుతున్నాడు. అయితే రీసెంట్ గా టీడీపీ ఎంపీ ఒక అతను ఉమ్. జగన్ పక్క వచ్చే వాళ్ళందరూ వలస కూలీలు, వాళ్ళకి ఏముంది ఓటు డబ్బులు లేవు, ఏమి లేవు, ఎప్పుడో సాయంత్రం పోయి ఓటేస్తారు, మనం పొద్దున్నే పోయి మన ఓటు మనం వేసుకుందాం అని చెప్పి మాట్లాడటం. రైతు బిడ్డకి అన్నీ ఆలోచించి చెబుతూ ఉంటాడు. అది మామూలుగా అది బలిసిన వాళ్ళకి అన్నీ అర్థం కావు కొన్ని. అది మళ్ళా రైతు బిడ్డ కాబట్టి ఆలోచించి మాట ఆలోచించి చూసి చెబుతున్నాడు అనమాట. ఎటు అయితే చెప్పాలా, ఏ మాట చెప్పాలా ఆ మాట చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మొన్న జగన్ గారు ఒక డ్రైవర్ కి టికెట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా. దాన్ని కూడా ఎక్కిరించుకుంటూ మీరు డ్రైవర్లకు టికెట్లు ఇచ్చుకుంటారు, డబ్బులు లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటారు. డబ్బు లేనివాడికి ఇస్తే రేపు ఉపయోగపడతాడు, మనకి కొంచెం ఆడి కూడా ఉండోడు అవుతాడని ఆలోచిస్తున్నాడు. అది చంద్రబాబు గారు ఇంకా బాగా చేస్తారని. చంద్రబాబు నాయుడు చేతాడు అని అంటే అది దాంట్లో స్వార్థం ఉంది కొంత. అందరినీ కలుపుకుంటున్నాడు మొత్తం. కలుపుకోకుండా నిజాయితీగా ఉండమను, అప్పుడు చూద్దాం. నిజాయితీగా ఉంటా అంటున్నాడు ఈసారి. ఉంటే చూద్దాం, ఉండి చూపిమను. నీకు బస్సులు ఫ్రీ జర్నీ అంట, అసలు అవన్నీ జరగని పని. మాకు అసలు ఏమొద్దు, ఇట్లా జరిగితే చాలు. ఇప్పుడు ఉన్నట్టుంటే ఇట్లా ఉన్నట్టుంటే చాలు. గెలిపిస్తావా? గెలిపిస్తా. ఓడిపోతాడంట. ఏం లేదు, ముగ్గురు వస్తున్నారు, ముగ్గురు వచ్చినా ఐదుగురు వచ్చినా ఒక్కడే ఒంటరి కూడా పోరాడతాడు అంతేనా? అంతే.